Hi friends, నేను మీ అహ్మద్ షరీఫ్, ఎడ్యుకేషనల్ మెంటర్, స్టూడెంట్ లైఫ్ కోచ్ అండ్ కెరియర్ కౌన్సిలర్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై ఇట్స్ మై మాస్టర్స్ రీడిఫైనింగ్ కెరియర్స్. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ టైప్స్ ఆఫ్ పార్ట్ టైం జాబ్. మన మాస్టర్స్ చదువుకోవడానికి జర్మనీకి వెళ్ళినప్పుడు ఎలాంటి పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి? రెండు రకాలుగా ఉంటాయి. టెక్నికల్ జాబ్స్ ఉంటాయి, నాన్ టెక్నికల్ జాబ్స్ ఉంటాయి. టెక్నికల్ జాబ్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. టెక్నికల్ జాబ్స్ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి అని అంటే, మీరు కనుక మీ బ్యాచిలర్స్లో పేపర్స్ పబ్లిష్ చేసుంటే మీకు రీసెర్చ్ అసిస్టెంట్గా జాబ్ వచ్చేదానికి ఈజీ స్కోప్ ఉంటుంది. అంటే ఇంపాక్ట్ ఫ్యాక్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎలాంటి క్వాలిటీ జర్నల్లో మన పేపర్స్ని పబ్లిష్ చేసుంటామో అప్పుడు మనం రీసెర్చ్ అసిస్టెంట్గా అప్లై చేసుకోవడానికి ఈజీ ఆపర్చునిటీస్ ఉంటాయి. మనం పిహెచ్డి స్టూడెంట్స్ని అప్రోచ్ అయ్యి మన రెజ్యూమ్ని అప్లై చేసుకొని మనం కనుక వచ్చినప్పుడే కనుక మనం ట్రై చేస్తే మనకి ఈజీగా పార్ట్ టైం జాబ్ టెక్నికల్గా రావడానికి స్కోప్ ఉంది. లేదు, మనకి ప్రాక్టికల్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మనం చేసిన ప్రాక్టికల్ జాబ్ ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ అనుకుందాం. డిజైనింగ్ కొంతమంది చేస్తారు, కొందరు మేనేజ్మెంట్ చేస్తారు, కొందరు ల్యాబ్లో చేస్తారు, కొందరు రీసెర్చ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆఫ్ సిమెంట్లో చేస్తారు. అలాగా మీరు చేసుకున్న స్ట్రీమ్ ప్రకారం మీ యూనివర్సిటీలో అవైలబుల్ ఉన్న స్ట్రీమ్స్లో మీరు ఎంచుకోవచ్చు. అలాంటి పిహెచ్డి చేస్తున్న స్టూడెంట్కి మీ రెజ్యూమ్ని ఇచ్చి మీరు ఇంటర్వ్యూకి అప్లై చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి అక్కడ కనుక పొజిషన్స్ ఖాళీ ఉంటే ఖచ్చితంగా మీకు ఛాన్స్ ఇస్తారు. అలా లేదు అంటే మీరుంటున్న సిటీలో కంపెనీస్ని అన్నింటినీ మీరు షార్ట్ లిస్ట్ చేసుకొని జర్మన్ కానీ ఇంగ్లీష్లో కానీ మీరు ప్రొఫెషనల్గా కనుక కవర్ లెటర్ రాసి అప్లై చేస్తే మీకు పార్ట్ టైం జాబ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. లేదు, ఫస్ట్ మీకు రాలేదనుకుందాం, ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్స్లో మీకు కనుక మంచి స్కోర్ వచ్చింది అని అంటే ఆ మంచి స్కోర్ వచ్చిన తర్వాత ఆ రెస్పెక్టివ్ ప్రొఫెసర్కి కనుక మీరు మెయిల్ పెట్టి నాకు రీసెర్చ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నాకు పార్ట్ టైం చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అంటే వేకెన్సీస్ ఉంటే ఆ యూనివర్సిటీలో మీకు అక్కడ స్టూడెంట్ జాబ్ వస్తుంది. సో ఇవి టెక్నికల్ జాబ్స్కి వచ్చే ఆస్కారం. అంటే మనం బ్యాచిలర్స్ చదువుతున్నప్పుడు మన ప్రొఫైల్ కనుక స్ట్రాంగ్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఏదో మనం జస్ట్ పేపర్ పబ్లిష్ చేస్తేనే స్ట్రాంగ్ అని కాదు. ఇంటర్న్షిప్స్ చేసిన, ఒక ప్రాపర్ రీసెర్చ్ వర్క్ చేసిన, పేపర్స్ పబ్లిష్ చేసిన, మీరు సింపోజియమ్స్ అటెండ్ అయ్యి మీకు మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే, ఇది ఎంబీఏ చేసే వాళ్ళకి. మీకు మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఎంబీఏ చేసేవాళ్ళు కంపెనీలో మేనేజ్మెంట్ రిలేటెడ్ జాబ్స్కి అప్లై చేయొచ్చు. సో ఏది చెయ్యాలన్నా మనం టెక్నికల్లీ సౌండ్ అయి ఉండాలి, మనం చదువుతున్న సబ్జెక్ట్ మీద ప్రాక్టికల్ కమాండ్ ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే మనం జాబ్కి అప్లై చేసినప్పుడు మనం సెలెక్ట్ అవుతాం. ప్లస్ సెలక్షన్ క్రైటీరియా చాలా లాంగ్ ప్రాసెస్ అండి జర్మనీలో. మేబీ ఇట్ కెన్ బి పార్ట్ టైమ్ ఆర్ ఇట్ కెన్ బి లాంగ్, ఏదైనా. అంటే లాంగ్ జాబ్ అంటే లాంగ్ టర్మ్ జాబ్ కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఏంది అని అంటే మిమ్మల్ని ఫేజెస్లో సెలెక్ట్ చేస్తారు. ఆ ఫేజెస్లో ఇట్ కెన్ బి 1 వీక్లో జరగచ్చు, 1 మంత్లో జరగచ్చు, 3 మంత్స్లో జరగచ్చు. ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ, పర్సన్ టు పర్సన్, అది వేరీ అవుతుంది. ఆ జర్మన్ కల్చర్లో మనం ఇండియాలో లాగో లేకపోతే ఇంకో కంట్రీలో టక్ అని వెంటనే అయిపోవు. సో పేషెన్స్ ఉండాలి, టాలరెన్స్ ఉండాలి. ఇది టెక్నికల్ జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నాన్ టెక్నికల్ జాబ్కి వస్తే మీరు సిటీలో ఉన్న నాన్ టెక్నికల్ చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన నాన్ టెక్నికల్ జాబ్స్ ఫ్యూ ఉన్నాయి. నేను చేసింది పేపర్ కట్టింగ్, అంటే ఒక న్యూస్ పేపర్ కట్టింగ్ అండ్ ప్యాకింగ్, దానిలో నేను వర్క్ చేశాను. క్లాత్ అంటే ప్రైమార్క్ అనే ఒక కంపెనీలో నేను క్లాత్స్ ఫోల్డింగ్ అసిస్టెంట్ సపోర్ట్గా చేశాను. రెస్టారెంట్లో చేశాను. ఇట్లా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మీరు పబ్లో చేయొచ్చు, డీజేగా చేయొచ్చు. మీకు ఫోటోషాపీ వస్తే మీరు ఫోటోషాపీ చేయొచ్చు. ఫోటోగ్రఫీలో కూడా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఉంటే మీరు స్టూడియోస్కి వెళ్ళి మీరు పార్ట్ టైం జాబ్ని అడగచ్చు. టీచింగ్ స్కిల్ ఉంది అని మీరు అనుకుంటే కిడ్స్కి ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, జర్మన్ వచ్చి ఉండాలి మీకు. సో మీరు జర్మన్లో చెబుతూ ఇంగ్లీష్ని జర్మన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే అర్థమైంది కదా. అంటే మీరు ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థం అవ్వడానికి జర్మన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంగ్లీష్ని. అలాగా మీకు ఆ క్యాపబిలిటీస్ ఉంటే ఈ జాబ్స్కి కూడా మీరు అప్లై చేయొచ్చు. స్కూల్స్కి అప్లై చేయొచ్చు, ట్యూటర్గా అప్లై చేసుకోవచ్చు. స్కూల్స్, నాన్ టెక్నికల్ జాబ్స్లో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ కాకుండా చాలా రకాలు ఉంటాయండి. మనం ఎంత స్కోప్ని మనం రీసెర్చ్ చేసి అప్లై చేసుకుంటే మనకు అంత స్కోప్ ఉంటుంది. టెక్నికల్కైనా కూడా అంతే. సో ఎవరు వెళ్ళినా కానీ జర్మనీకి వెళితే మీకు ఇండివిజువల్ అప్రోచ్ ఉండాలి. అందుకనే మేము మెంటరింగ్ చేసేటప్పుడు స్టూడెంట్కి స్వాట్ అనాలిసిస్ చేస్తాం. వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంది, వాళ్ళ వీక్నెస్ ఏంది, వాళ్ళ ఆపర్చునిటీస్ ఏంది, వాళ్ళ థ్రెట్స్ ఏంది. ఈ స్వాట్ అనాలిసిస్ చేసినప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ ఒక యూనిక్ ఫీచర్ ఉంటుంది. ఆ యూనిక్ ఫీచర్ని ఎలా ఐడెంటిఫై చేసుకొని వర్క్ చేయాలి అంటే స్వాట్ అనాలిసిస్ నాట్ ఓన్లీ ఫర్ క్యారెక్టర్, నాట్ ఓన్లీ ఫర్ టెక్నికల్ థింగ్స్, టు ఐడెంటిఫై దర్ యూనిక్ ఫీచర్స్. సో వాళ్ళ యూనిక్ ఫీచర్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఎలా వర్క్ చేయాలి. అందుకనే మెంటరింగ్ మేము 3rd ఇయర్లో చేయడం అన్నది వెరీ గుడ్. మీరు 2nd ఇయర్లో వస్తే వెరీ గుడ్. సో
జర్మనీకి వెళ్ళాలి, నేను సేఫ్గా వెళ్ళాలి, నేను కెరియర్ ఓరియంటెడ్, నాకు చాలా పర్ఫెక్ట్గా నేను అనుకున్న టైంలో నేను సక్సెస్ని చూడాలి అని అనుకునే వాళ్ళు మీరు మమ్మల్ని ఆప్ట్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ట్రాన్స్పరసీ, ఇంటిగ్రిటీ ఉంటుంది. మీకు ఏ యాక్టివిటీ చేసినా ప్రాపర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చి మేము ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తామండి అని మీకు ఇనీషియల్గానే మొత్తం డీటెయిలింగ్ ఇస్తుంది. రెస్పాన్సిబిలిటీ, మీకు ఇచ్చిన టైం పీరియడ్స్ మధ్యలో మేము ఆన్సర్ చేస్తాము అంటే స్టే కామ్, డెఫినెట్లీ వీ విల్ ఆన్సర్ దెమ్. సో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ మేము ఇవాళ ఎందుకు షేర్ చేస్తున్నామంటే యూ హ్యావ్ టు బీ ఎంపవర్డ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జర్మనీ. అంటే జర్మనీకి వెళ్ళి మీకు ఎంపవర్మెంట్ లేదు, నాకు ఇవి తెలియదు అంటే కుదరదు. సో ఏ జాబ్కి తీసుకున్నా సరే జాబ్ రూల్ కాంట్రాక్ట్ ఉంటుంది. సో నేను 80 hours వర్క్ చేశాను అంటే ఒక మంత్కి, నెక్స్ట్ మంత్ది నేను ఇక్కడే చేశాను అంటే మీకు అక్కడ ఎంప్లాయర్ చెప్తారు, మీరు ఈ మంత్లో 160 hours చేస్తే నెక్స్ట్ మంత్ మీరు వర్క్ చేయకూడదండి, ఆ 80 hours దీనిలో కవర్ చేస్తామని. సో మీరు ఎక్కడైనా సరే రాంగ్గా, ఇల్లీగల్గా ఏదైనా చేస్తున్నాను అంటే యూ విల్ బి డెఫినెట్లీ కాట్. నెవర్ ఎవర్ డూ సంథింగ్ రాంగ్ ఇన్ జర్మనీ. మీరు కనుక లా చాలా చాలా స్ట్రిక్ట్ అండి. మీరు వెళ్ళిన పర్పస్ వేరు, మీరు వెళ్ళింది ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకొని బతకడానికి వెళ్ళలేదు. మీ మాస్టర్స్ మీరు చూస్ చేసుకుని మీ కెరియర్ ప్లాన్ వేరు. యూ వాంట్ టు అప్లిఫ్ట్ యువర్ ఫ్యామిలీ స్టేటస్. అంటే ఫైనాన్షియల్గా మా ఫ్యామిలీని స్టేటస్ని నేను పెంచాలని ప్రతి ఒక్కరు ఒక ఆశతో వెళ్తారు. సో రిమెంబర్ దట్ ఒక షార్ట్ ఇన్స్టెంట్ దొరికే ఆ మనీ కోసం మీరు ఫాల్ట్ ఫైండింగ్ మెథడ్స్లోకి వెళ్ళొద్దు, అంటే రాంగ్ మెథడ్స్లోకి వెళ్ళొద్దు. అది ఫాల్ట్ మెథడ్ అయినా పర్లేదు, నాకు ఇవాళ మనీ వస్తుందని చేసేయద్దు. సో ఆప్ట్ రైట్ మెథడ్స్. ఇట్ మే బి లాంగ్ టర్మ్ బట్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ అండ్ యూ విల్ బీ పీస్ఫుల్. సో మీకు కనుక నచ్చినట్టయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే ప్లీజ్ షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టాపిక్స్ మీరు ఫాలో అయితే ఈ ఛానల్లో మీకు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ దిస్ ఈజ్ అహ్మద్ షరీఫ్ సైనింగ్ ఆఫ్.